ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా ఆగండమ్మా, రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మనం మాట్లాడుకుందామని చెప్పాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పారు, ఓకే ఏమేం చేశారో చెప్పారు, కానీ దిశ యాప్ లాంటి యాప్ అనేసి మాట్లాడడం జరిగింది. దిశ చట్టం అనేది మనందరం అధ్యక్ష ఒక్క నిమిషం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది అధ్యక్ష, ఇక్కడ తీర్మానం చేసి పంపించారు, కఠినమైన చట్టాలని తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ వాళ్ళు కూడా వాళ్ళ రికార్డ్స్ లో ఉంటాయి కదండి అధ్యక్ష, తీయమనండి అధ్యక్ష. ఎంత మంది మహిళలు ఫోన్ చేశారు, ఈవెన్ దిశ యాప్ అనేది ఫోన్ లో ఉంటే మహిళా ప్రజాప్రతినిధులుగా మేము కూడా చాలా ధైర్యంగా ఫీల్ అయ్యే వాళ్ళం అధ్యక్ష. తెలియదేమో చాలా ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవారు అధ్యక్ష. నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను, ముందే చెప్పాను రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది, దిశ యాప్ లేదు కాబట్టి దానికి సమాంతరంగా ఇంకొక యాప్ కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి చెప్పారు. కానీ దిశ అధ్యక్ష గురించి మేడం రాష్ట్రం నుంచి అనుమతి పొంది కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు కాబట్టి ఆ చట్టం. కూర్చోండి కూర్చోండి, 1 మినిట్ ఏసరత్నం గారు కూర్చోమ్మా కూర్చోమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సూటిగా ప్రశ్న గౌరవ హోంమంత్రి వర్యులు చెప్పారు, దిశ యాక్ట్ అసలు యాక్ట్ అయిందా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ యాక్ట్ అయిందా లేదా, ఇక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దిశ చట్టం పెట్టిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా, ఏ సెక్షన్స్ ప్రకారం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఐపీసీ సిఆర్పిసి ఏదైతే ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం సపరేట్గా పోలీస్ స్టేషన్స్ పెట్టేసేసి జిల్లాకి, ప్రతి జిల్లాలో కూడా ఒక మహిళకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు మరి ఇక్కడికి వస్తే మరి గౌరవ మంత్రివర్యులకు నేను చెప్తున్నాను, ఇదేదో శిక్షలు పడ్డాయనో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని కాదు, ఇది వాస్తవం అధ్యక్ష. ఏంటంటే ఏదైతే సెటిల్మెంట్ ఉందో ఆ సెటిల్మెంట్ అక్కడ మరి నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ అంటే సమాజంలో అధ్యక్ష సమాజంలో అంటే స్త్రీలకి ఏ విధంగా మంచి జరుగుతుంది పార్టీలకు అతీతంగా అధ్యక్ష పార్టీలకు అతీతంగా మరి పోలీస్ స్టేషన్కి, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది మనం గుండె మీద చేసుకొని చెప్తే ఒక్కసారిగా ఆలోచించినట్టయితే దిశ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఏ పరిధిలో పనిచేస్తున్నదని ఎవరు ఆలోచించట్లేదు అధ్యక్ష. యాక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అని సేమ్ సెక్షన్స్ ఉన్నాయి, సేమ్ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ చట్ట ప్రకారమే నడుస్తున్నాయి. కానీ దిశ యాక్ట్ అనేది లేదనేది అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, నాకు ఆగింది. కానీ ఇక్కడ సోదరీమణులకు ఏ విధమైన న్యాయం జరుగుతుందనే దాంట్లో మనం అందరం కింద గుండె మీద చేసుకున్నట్టయితే చాలా వరకు విడిపోయే కుటుంబాలు చాలా వరకు జత చేయడం జరిగింది. 21 రోజులు మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష వాళ్ళు అడిగారు క్వశ్చన్స్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మంత్రి గారు మీరేం చెప్పదలుచుకుంటే చెప్పండి. అధ్యక్ష గౌరవ సభ్యురాలు దిశ యాప్ గురించి ఎంతమంది చెప్పండి. నేను అదే చెప్తాను సార్. దిశ యాప్ గురించి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది